నేను మీ శ్వేత. ఈరోజు నేను టమాటా పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. సో ఇది నిల్వ పచ్చడి కాదండి, మనం రెగ్యులర్గా పచ్చిమిర్చితో చేసుకుంటాం కదా, దాన్ని కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు: టమాటోలు, తరిగిన టమాటో, వెల్లుల్లి, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ జీలకర్ర. ముందుగా గ్యాస్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మిర్చి వేసుకోవాలి. మిర్చి వేయించాలి. మిర్చి కొంచెం వేగాక ఇందులో వెల్లుల్లి వేసుకోవాలండి. కొన్ని వేస్తున్నాను నేను, ఇంకా కొన్ని మిక్సీ పట్టేటప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకే నేను కొన్ని వేసాను. నేను 1/2 కేజీ టమాటా తీసుకున్నాను, 1/2 కేజీకి 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ బాగా వేయించాలి. ఇవి ఒక గిన్నెలోకి తీసుకున్నాము. మిర్చి అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇందులోనే టమాటా వేస్తున్నాను. ఒకసారి కలుపుకోవాలి. అందరూ రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటారండి, కాకపోతే నాకు తెలిసిన పద్ధతిలో నేను మీకు చేసి చూపిస్తున్నాను. నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టమాటో మొత్తం మగ్గాలండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మగ్గింది. వాటర్ అంతా ఇంకే వరకు ఇలా మగ్గించుకోవాలి. టమాటో వాటర్ అంతా ఇంకిపోయింది కదా. సో గ్యాస్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా ఈ టమాటోని చల్లారనివ్వాలి. టమాటో మొత్తం చల్లారిందండి. సో ఇలా మొత్తం వాటర్ అంతా పోయే వరకు ఉడకేసుకొని చల్లార పెట్టుకోవాలి పూర్తిగా. మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని పల్లీలు వేయించినవి, నేను పొట్టు తీయలేదండి, ఎందుకంటే పొట్టుతో తింటేనే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందని నేను విన్నాను. సో అందుకని నేను ఎప్పుడు పొట్టుతోనే యూజ్ చేస్తాను పల్లీలని. సో నేను పొట్టేమి తీయలేదు. పల్లీలని పౌడర్ పట్టాలి మిక్సీ. చూడండి, పౌడర్ అయింది. సో ఇందులో మనం వేయించుకున్నాం కదా పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర, ఇది వేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేను 1.5 చెంచా ఉప్పు వేసాను. వెల్లుల్లి వేసుకోవాలి. కొన్ని వేయించేటప్పుడు వేసుకున్నాం కదండి, కొన్ని పచ్చివి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి మీరు తప్పకుండా. అండ్ జీలకర్ర కూడా కొంచెం పచ్చిది వేస్తున్నాను. సో ఇవన్నీ కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి. చూడండి, రెడీ అయింది పేస్ట్. ఇందులో టమాటో వేసుకోవాలి, ఉడికించి పెట్టుకున్న టమాటో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలిపేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఒకటేసారి మొత్తం గ్రైండ్ చేద్దండి, ఆకుతూ గ్రైండ్ చేయాలి. పేస్ట్ రెడీ అయింది కదండి. ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మీరు పుదీనా అయినా యూజ్ చేయొచ్చు, నేను కొత్తిమీర యూజ్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేయాలి. చూడండి, రెడీ అయిందండి టమాటో పచ్చడి. సో దీనంతా గిన్నెలోకి సర్వ్ చేసుకుంటాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నేనైతే రెగ్యులర్గా ఇలా చేస్తానండి, నాకు తెలిసిన పద్ధతిలో నేను చేశాను. ఇందులో ఏమైనా యాడ్ చేయాలి, నేను మిస్ అయ్యాను అనుకుంటే మీరు కామెంట్ చేయండి, నేను మళ్ళీసారి అలా తప్పకుండా ట్రై చేస్తాను. చూసారు కదా, టమాటా చట్నీ రెడీ అయింది. నేను దీన్ని తాలింపు వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ మనం ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి తాలింపు అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా తింటేనే బాగుండిద్ది. తాలింపు వేస్తే టేస్ట్ కాస్త తగ్గిద్దని నేను అనుకుంటున్నాను. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.